రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. కాసేపటి క్రితం లిక్కర్ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ను జడ్జి ఇంటికి తీసుకువెళ్లారు సిట్ అధికారులు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఛార్జ్ షీట్ను అధికారులు వెనక్కి తీసుకొచ్చారు. అయినా మిథున్ రెడ్డిని సిట్ చేత కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించారంటే ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. లేని మద్యం స్కామ్ సృష్టించి చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఈ పొలిటికల్ కుట్రలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మధ్యాహ్నం 12:45 మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి విచారణ పేరుతో సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డిని ఉంచారు. మద్యం అక్రమ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఒక పక్కన ఆధారాలు లేకపోయినా కూడా 300 పేజీల ఛార్జ్ షీట్ నమోదు చేశారు. అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? కొద్దిసేపటి కిందట అంటే సుమారుగా 8:45 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్టు చూపించారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట మధ్యలో సిట్ అధికారుల ఎదుట హాజరైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని రాత్రి వరకు కూడా ఆ విచారణ పేరుతో ఉంచారు. అయితే కుటుంబ సభ్యులకు ఆ సమాచారం ఇచ్చి రప్పించిన తర్వాత ఆ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి చిన్నాన్నైనటువంటి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిని పిలిపించినటువంటి సిట్ అధికారులు ఆ ద్వారకానాథ్ రెడ్డికి సమాచారాన్ని అందించారు. 8:45 ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు చూపించారు. రేపు రాత్రిలోపు కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు ఉదయం ఆ ఎంపీ మిథున్ రెడ్డికి ముందుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ఆ జడ్జి అనుమతించినటువంటి సమయంలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఈ రోజు విచారణకు వస్తున్నప్పుడే చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఇది ముమ్మాటికి ఒక అక్రమ కేసు, తప్పుడు స్టేట్మెంట్లతో బెదిరించి చెప్పించినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే, సబ్స్టెన్స్ లేకుండానే తన పైన ఈ అక్రమ కేసు నమోదు చేశారు. ఇది కోర్టులో నిలిచేటువంటి కేసు కాదు, కేవలం ఇది వేధించడానికి, అరెస్ట్ చేయడానికి మాత్రమే, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే తనని ఈ కేసులో పెడుతున్నారన్న అంశాన్ని చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. సో మిథున్ రెడ్డి ఏ విధంగా అయితే చెప్పారో అదే జరిగింది. ఈ రోజు అరెస్ట్ చూపించారు. గతంలోనే మిథున్ రెడ్డి ఒకసారి విచారణకు హాజరయ్యారు. ఈ రోజు రెండోసారి నిన్న సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి చెప్పిన ఆ మాట మేరకు స్వయంగా ఆయనే విచారణకు ఈ రోజు వచ్చారు. ఈ విచారణ సందర్భంగా చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పారు. ఇది ముమ్మాటికి ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టినటువంటి కేసు, అక్రమ కేసు. ఇది ఎటువంటి స్కామ్ లేకపోయినా కొంత బలవంతపు స్టేట్మెంట్లను సృష్టించి మరి ఇచ్చినటువంటి కేసుగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. అయితే మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా దీనిపైన ఈ కేసుకి సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని ముందే ఆయన స్పష్టం చేశారు. గతంలో కూడా తాను చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా తనను అరెస్ట్ చేయిస్తామన్నారు. కక్షగట్టి గతంలో ఎయిర్పోర్టు ఆ గొడవలో నేను దాడి చేశానంటూ అరెస్ట్ చేయించారు. ఆ రోజు బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ఆ రోజు కూడా ఆ కేసు పెట్టిన తర్వాత న్యాయస్థానంలో అదే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే వచ్చి మమ్మల్ని బెదిరించిన అంశాన్ని స్పష్టం చేయడంతో ఆ కేసు కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు వాంగ్మూలాలు, బెదిరించి తీసుకున్నటువంటి వాంగ్మూలాల ఆధారంగా తన పైన కేసు పెట్టారన్న అంశాన్ని చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి కూడా చెప్పారు. దీనిపైన న్యాయ పోరాటానికి కూడా ఆయన తాను సిద్ధంగా ఉన్నా, నేను ఎదుర్కొంటానన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపటి కిందట అరెస్ట్ చూపించారు. రేపు ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుండి కోర్టులో రేపు ప్రవేశపెట్టనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం మిథున్ రెడ్డి అరెస్టు పట్ల తీవ్రంగా మండిపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఒక కీలకమైనటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నారు. అజంపేట ఎంపీగా ప్రస్తుతం మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి గతంలో కూడా ఆ ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి. మిథున్ రెడ్డి ఎంపీగా పనిచేసి ప్రస్తుతం పార్లమెంట్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. సో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రాజకీయ ఆధిపత్యాన్ని
ఎదుర్కొనేటువంటి కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయాలన్నట్టు ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు, పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులు కావడంతో టార్గెట్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే ఈ కేసు పెట్టారన్న అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. సో మిథున్ రెడ్డి అరెస్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. సో ఇప్పుడు ఈ రాత్రికి ఇప్పుడు 8:45 అరెస్ట్ చూపించినటువంటి పోలీసులు ఈ రాత్రి అంతా కూడా సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథున్ రెడ్డిని ఉంచుతారు. రేపు ఉదయాన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రేపు న్యాయస్థానంలో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.